2023 సంవత్సరంలో కొత్త సంవత్సరంలో నరేష్ అండ్ పవిత్ర లోకేష్కి సంబంధించిన వార్తలు ఎంత భయంకరంగా చక్కర్లు కొట్టాయో మనందరికీ తెలిసిందే. టోటల్గా సోషల్ మీడియా ఆర్ యూట్యూబ్ ఆర్ వాట్ ఎవర్ ఎక్కడ చూసినా వీళ్ళిద్దరి గురించే ఎన్నో కథనాలు అండ్ వాళ్ళు పోస్ట్ చేసినటువంటి పిక్చర్స్ కూడా చాలా భయంకరమైన ట్రోల్స్ అండ్ వార్తల్లో నిలిచిన సిచ్యువేషన్. అయితే నరేష్ పవిత్ర లోకేష్ గత కొన్నాళ్ళుగా రిలేషన్షిప్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే అండ్ వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. అయితే న్యూ ఇయర్ సందర్భంగా పవిత్ర అండ్ నరేష్ తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ప్రకటించారు. ఇది మనందరికీ తెలిసిందే. తాజాగా వాళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్లో ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. ఒక పవిత్ర బంధం, 2 మనసులు, 3 ముళ్ళు, 7 అడుగులు అంటూ ట్విట్టర్ వేదికగా కన్ఫర్మ్ చేసేశారు ఈ విషయాన్ని కూడా. సో నరేష్ పవిత్ర లోకేష్ ట్విట్టర్ వేదికగా తమ పెళ్లి జరిగిపోయినట్టు కన్ఫర్మ్ చేసేశారు. ఇప్పుడు ఇదే హాట్ న్యూస్. సో గత కొన్నాళ్ళుగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిపోయారు ఈ పెయిర్. వీరిద్దరి వ్యవహారంపై మీడియాలో అయితే జోరుగా కథనాలు నడిచాయి. నరేష్ కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై అయితే పరువు నష్టం దావా కూడా వేశారు. పవిత్ర కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది కూడా మన అందరికీ తెలిసిందే. పవిత్ర లోకేష్ ఈ పేరు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేనటువంటి పేర్లు. ఈ మధ్యకాలంలో పవిత్ర సినిమాల కన్నా ఎక్కువగా పర్సనల్ విషయాలు అండ్ వివాదాలతోనే బాగా ఫేమస్ అయిపోయిన సిట్యువేషన్. పవిత్ర లోకేష్ ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా వైరల్గా మారిపోయారు. నరేష్తో పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారంటూ వచ్చిన వార్తలు మనందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని వీరిద్దరూ బహిరంగంగానే ఒప్పుకున్నారు. ఒక కొత్త ఏడాది వేళ ఈ జంట తమపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టే పనిలో పడింది. సో వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తను కూడా వాళ్ళే ప్రకటించారు. సో అంతేకాదు నరేష్ తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా పవిత్రతో ఉన్న కొన్ని పర్సనల్ పిక్స్ కూడా షేర్ చేశాడు. అవి ఎంత వైరల్ అయ్యాయో కూడా మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు 2023 కొత్త సంవత్సరంలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం, మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కూడా నరేష్ చేసిన ట్వీట్ అప్పట్లో సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. అండ్ నరేష్ పవిత్ర ఎప్పుడు చూడు అంటే ఈ 2023లో టోటల్గా హాట్ టాపిక్ పేర్ అని చెప్పొచ్చు. నరేష్కు ఇప్పటికే 3 పెళ్ళిళ్ళు అయిపోయాయి. పవిత్రకు ఇది 2వ పెళ్ళి. సో గతంలో నరేష్ పవిత్ర తమ రిలేషన్షిప్పై బహిరంగంగానే కామెంట్స్ చేశారు. మేమిద్దరం కలిసి ఉంటున్నామని, పెళ్లి చేసుకోబోతున్నామని కూడా, మమ్మల్ని సపోర్ట్ చేయాలని కూడా చెప్పుకొచ్చిన సిట్యువేషన్. కానీ నరేష్ ఇప్పటికే 3 పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు అండ్ ఆయన పవిత్రను 4వ పెళ్ళి చేసుకోబోతున్నారని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ మరణించే సందర్భంలో కూడా మనం చూసాం. వాళ్ళిద్దరు కూడా కలిసి అక్కడే ఉన్న సందర్భాలు కూడా మనం చూసాం. ఆ వీడియోస్ కూడా చాలా వైరల్గా మారిపోయాయి. ఆ సిట్యువేషన్లో కూడా వీళ్ళిద్దరు ఏంటి ఇలా తిరగడం అని చాలా వివాదాలు నడిచాయి. అండ్ నరేష్ పవిత్ర లోకేష్ను మైసూర్ హోటల్ గదిలో ఉండగా నరేష్ 3వ భార్య రమ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ వీడియో కూడా ఎంత కాంట్రవర్సీ అయింది. ఆ వీడియో పైన కూడా ఎన్ని వార్తలు వచ్చాయి మనందరికీ తెలిసిందే. నరేష్ అండ్ పవిత్ర ఎలా రియాక్ట్ అయ్యారో కూడా మనం అందరూ చూసాం. సో వీరిద్దరిపై పోలీసులకు ఆమె రమ్య ఫిర్యాదు కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిపోయింది. దీనిపైన కోకొల్లల కథనాలు వచ్చాయి. దాని తర్వాత యూట్యూబర్స్ అయితే భయంకరమైన వార్తలు రాశారు. వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సిట్యువేషన్ కూడా వెళ్ళింది. ఈ క్రమంలో ఇప్పుడు నరేష్ అండ్ పవిత్ర మీడియా ముందుకు వచ్చేశారు. ఆ తర్వాత వీరి వ్యవహారంపై మీడియాలో కూడా భారీగానే కథనాలు వచ్చిన సిట్యువేషన్. తాజాగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు. సో 3వ భార్య రమ్య విడాకులు ఇవ్వకుండానే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. దీనిపై ఇప్పుడు నరేష్ 3వ సతీమణి రమ్య ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. వీళ్ళిద్దరికీ మాత్రం మ్యారేజ్ అయిపోయింది.
ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వీళ్ళిద్దరూ స్పష్టం చేసిన సిచ్యువేషన్.